డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఎస్ఎస్ఏ 250M. ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే డెడ్ కండిషన్ వచ్చింది. సో మనం ఏమైంది చూద్దాం ఫ్రెండ్స్. పవర్ సప్లై పెడుతున్నాను, సిరీస్ ల్యాంప్లో పెట్టాలి. ఓకే, పవర్ ఆన్ చేసినప్పుడు మనకి ఈ కండిషన్ వస్తుంది అనమాట. లైట్ పూర్తిగా బ్రైట్గా వెలుగుతుంది. చూడండి ఒకసారి, లైట్ పూర్తిగా బ్రైట్గా వెలుగుతుంది. సో ఏమవుతుంది చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే యాంప్లిఫైర్ ఇట్లా వచ్చిందంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా పవర్ ఆన్ చేయకూడదు అనమాట. ఆన్ అయితే పోల్ వస్తాయి. ఈ స్క్రూ కూడా తీసాను, టైం వేస్ట్ కాకూడదని. ఓకే, సో మనం మల్టీమీటర్ పెట్టి చూద్దాము. సో ఏంటి ప్రాబ్లం ఏంటని చెప్పేసి చూసినప్పుడు, సో ఈ కండిషన్లో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ ఫ్యూజ్ కూడా బాగుంటుందన్నమాట. ఫ్యూజ్ కూడా పోయిందనుకోండి, మీకు అలా డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు. రెండోది వచ్చేసి దీనికి పాసిబిలిటీస్ వచ్చేసి మీకు ట్రాన్సిస్టర్లో ప్రాబ్లం అన్న వస్తుంది, బ్రిడ్జ్ రెక్టిఫైర్ ప్రాబ్లం అన్న వస్తుంది. తర్వాత ఇక్కడ దీనికి స్పైక్స్ ఉంటాయి. ఈ స్పైక్స్ పైన కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. స్పైక్స్ మనకి సెకండరీలో ఉంటుంది, ప్రైమరీలో కూడా ఉంటాయి కొన్ని. సో దీని ప్రైమరీ ఈజీ లేదు కాబట్టి సెకండరీలో ఉంది. సో అలాగున్నా కూడా మీకు డైరెక్ట్ గ్లో అవుతుంది అనమాట లైట్. సో ఇలా ఎప్పుడు కూడా గ్లో కాకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అని. మల్టీమీటర్ కంటిన్యూటీ రేంజ్లో పెడుతున్నాము. ఫస్ట్ ఎందుకైనా మంచిది వోల్టేజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ డెడ్ స్టోరేజ్ అయిన వోల్టేజ్ ఏమైనా ఉంటే కష్టం అవుతుంది. ఓకే, వోల్టేజ్ కూడా ఏం రాలేదు. సో ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో పెడుతున్నాను. షార్ట్ అయితే కనుక తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సమ్ రీడింగ్ అయితే వస్తున్నది, చూద్దాం. సో ఇప్పుడు మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ముందు బ్రిడ్జ్ రెక్టిఫైర్ బాగుందో లేదో చూసుకోవాలి. బ్రిడ్జ్ రెక్టిఫైర్ బాగుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ షార్ట్ ఉన్నా కూడా మీకు దాన్ని ఏమంటారు, లైట్ గ్లో అవుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. లోడ్ లేదనమాట. బ్రిడ్జ్ రెక్టిఫైర్ తీసేసామంటే బయట లోపలికి సప్లై అవ్వదు. సో ఇప్పుడు ఏంటంటే ఓకే, లైట్ అయితే వెళ్ళట్లేదు, చూద్దాం. ఇప్పుడు మనం ప్రైమరీ డిస్కనెక్ట్ చేసాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ప్రైమరీ డిస్కనెక్ట్ చేసామంటే సో ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ప్రైమరీ డెడ్ షార్ట్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్ బడ్జెట్ రాకూడదు యాక్చువల్గా. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది డెడ్ షార్ట్ ఉన్నది. ఓకే, బ్రిడ్జ్ రెక్టిఫైర్ ప్రస్తుతానికి ప్రాబ్లం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఓపెన్ చేద్దాం.
మనకి ఇలా ఎప్పుడన్నా ప్రాబ్లం ఉందనుకో సరిగ్గా మెల్ట్ అవ్వనప్పుడు కొంచెం గడ్డి తీసుకుని చేసుకుంటే ఈజీగా దాని మీదకి హీట్ ప్యాన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు టెర్మినల్స్ అయితే డిస్కనెక్ట్ చేసాం. ఈ టెర్మినల్స్ అయితే డిస్కనెక్ట్ చేసాం. సో న్యాచురల్గా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే 4 వైర్లే వస్తాయి అన్నమాట. వీటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిలో ఏ వైర్లు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఒకటి న్యూట్రల్ ఉంటుంది, అంటే గ్రౌండ్, నెగిటివ్, పాజిటివ్. మీకేం తెలియదు అనుకోండి, ఇక్కడ కలర్స్ వైర్లు ఉన్నాయి, మీకేం తెలీదు. అటువంటిప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది న్యాచురల్గా బ్లాక్ వచ్చేసి గ్రౌండే ఇస్తాడు, ఇది వచ్చేసి ప్లస్ వోల్టేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్. ఏసీ వోల్టేజ్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చాడు, అది సేమ్ కలర్ చూసుకోండి. సో ఏసీ వోల్టేజ్ అనమాట. సో ఈ 2 వైర్లు ఇవే కాబట్టి ఏసీ వైర్లు అని చెప్పేసి మనకు అర్థం కావాలా. ఓకే, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఇదే. సో ప్రీవియస్గా ఒక వీడియో ఉంది బ్రిడ్జ్ రెక్టిఫైర్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని, మీరు దాన్ని చూస్తే కనుక క్లియర్గా అర్థం అవుతుంది. సో ఎన్ని టైపులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్పేసి అని అప్పటికప్పుడు అవసరం అయినప్పుడు మీరు ఎలాగైనా మాడిఫై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే థియరిటికల్గానే చెప్తున్నా, చూడండి ఇలా రాకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా వచ్చింది అంటే ప్రాబ్లం ఉంది అని అర్థం. ఇప్పుడు కూడా ఇలా రాకూడదు. రెసిస్టెన్స్ అయితే ఆఫర్ చేయాలి. అది కూడా ఏంటంటే మన డయోడ్కి ఏదైతే ఆఫర్ చేస్తుందో అదే ఆఫర్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీని నెంబర్ వచ్చేసి 5010. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇది ముందైతే మార్చి చూసుకోవాలి. ఫ్రెండ్ చేసేది ఆల్రెడీ ప్రాబ్లం అన్నది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వర్కింగ్కి ఫాల్టీకి. సో ఇది న్యూ అన్నమాట. ఓకే, బజ్జర్ మోడ్లో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, షార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక టర్మినల్ కంప్లీట్గా షార్ట్ అనమాట. ఇది చూడండి వర్కింగ్. ఓకేనా, ఎలా కూడా రాకూడదు. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఫాల్టీ ఇది వర్కింగ్ అయితే తెలుస్తుంది. సో ఇది ఫాల్టీ. ఓకే, అయిపోయింది. అలాగే ఇంకొకటి ఉందో ఫాల్టీ, చూద్దాం ఇది ఎలా షార్ట్ అయింది. ఇది పార్షియల్ ప్రాబ్లం అనమాట. సో ఇది కూడా ప్రాబ్లమే ఉంటుంది, వేస్తే ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు డెడ్ షార్ట్ లేదని అర్థం. ఇప్పుడు అయితే మనం డయోడ్ రేంజ్లో పెట్టుకోవాలి. డయోడ్ రేంజ్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఏసీ నుంచి ఏసీ టెర్మినల్కి పెట్టినప్పుడు మీకు ఏసీ నుంచి ఏసీకి పెట్టినప్పుడు మీకు ఎప్పుడు కూడా ఓపెన్ సర్క్యూట్ రావాలా. చూసారా, ఏసీ నుంచి ఏసీకి పెట్టినప్పుడు మీకు డైరెక్ట్ ఓపెన్ సర్క్యూట్ రావాలా. డీసీ నుంచి డీసీకి పెట్టినప్పుడు మాత్రం మీకు సమ్ రెసిస్టెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఎందుకు, ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది కాబట్టి.
ఓకే. దీని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే నాది పాత వీడియో ఉంటుంది బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అని చెప్పేసి. సో దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు మార్చబోయేటువంటి రెక్టిఫైయర్ అనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం హీట్ షింక్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. హీట్ షింక్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. హీట్ షింక్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మీకు హీటు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కాదు. అయినా సరే మనం ఏదైనా మార్చినప్పుడు, ట్రాన్సిస్టర్ మార్చినా లేకపోతే బ్రిడ్జ్ రెక్టిఫైయర్ మార్చినా, ఏం మార్చినా కూడా హీట్ షింక్ కాంపౌండ్ లేదా హీట్ షింక్ పేస్ట్ ఏదైనా పిలవచ్చు, మీ ఇష్టం. కానీ సో దీన్ని శుభ్రంగా నీట్గా అప్లై చేసుకోవాలి. మీకు నీట్గా శుభ్రంగా అప్లై చేసుకుంటే కాస్త మనకి ఎక్కువ రోజులు వస్తుంది, కాస్త హీట్ కూడా ప్రాపర్గా అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా అప్లై చేస్తే ఈ స్క్రూ టైట్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా సర్దుకుంటుంది. ఎక్కడికి ఏ గ్యాప్లు ఉన్నా ఎయిర్ గ్యాప్లు ఏమి లేకుండా ప్రాపర్గా సర్దుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇలాగా హీట్ షింక్ పెట్టుకుని ఆ టైట్ చేసేటప్పుడు కూడా శుభ్రంగా నీట్గా టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, దీనిలో ఏ టర్ములు ఏంటి అని చెప్పేసి అన్నాడు అక్కడ. అయితే వీడికి ఏం మెన్షన్ చేస్తాడంటే, ఇది ప్లస్ సింబల్ ఇచ్చాడు చూడండి, ఇది ప్లస్ సింబల్, ఇది ఏసీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు రెక్టిఫై చేసేటప్పుడు కూడా ఈ పిన్లు మీరు అబ్జర్వ్ చేయండి. పిన్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కటే సీక్వెన్స్ లేకుండా అబ్నార్మల్గా కరువు అయ్యి ఉంటుంది అనమాట. అది పాజిటివ్ టర్మినల్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇది పాజిటివ్ అంటే దీనికి ఇది డీసీ టర్మినల్ ఉంది, ఇది దీని ఆపోజిట్లో ఉన్నది నెగిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మనకు వైర్లు వచ్చినాయి, ఈ వైర్లు ఏంటో తెలియదు, అవునా? ఇదే కదా మనం ఇందాక అనుకున్నాం. సో ఈ వైర్లు వచ్చినాయి, ఈ వైర్లు ఏంటో తెలియదు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బ్లాక్ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ టెర్మినలే ఇస్తాడు, న్యాచురల్గా నెగిటివ్ టెర్మినలే ఇస్తాడు. దానికి నీట్గా ఫ్లక్స్ అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ పాజిటివ్ టెర్మినల్కి ఇలాగా షోల్డర్ చేసేసుకోవాలా. మీకు ఎట్ట కంఫర్ట్ ఉంటే అట్ట, నేను చేసినట్టే చేయాలనేది అయితే సబ్జెక్ట్ ఏం కాదు, మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటే అలాగా చేసే షోల్డర్ కూడా నీట్గా శుభ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా ఉందనుకోండి, బిట్టు అంటుకో. సో అప్పుడు దాన్ని ఏం చేయాలా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉంటే నీట్గా అంటుకుంటుంది. చూసారా, ఇది మనం పాజిటివ్ టెర్మినల్కి అంటించాలా. ఇది పాజిటివ్ మన లెక్కలో, అంతే కదా. నీట్గా శుభ్రంగా ఈ యాంప్లిఫైయర్ మొత్తానికి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా నీట్గానే చేసుకోవాలి. ఓకే, ఆపోజిట్ అనుకున్నాం కదా, ఆపోజిట్ అంటే క్రాస్గా చూసుకోవాలి. ఓకే, ఇది నెగిటివ్ టెర్మినల్. ఓకే, ఇప్పుడు నెగిటివ్ టెర్మినల్కి ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి నీట్గా అంటించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఆటోమేటిక్గా మనకి ప్లస్ మైనస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేముంటాయి మనకు ఉండేది ఏసీ టెర్మినల్. ఏసీ టెర్మినల్ అని చెప్పేసి అనుకున్నాం. మీరు ఏసీ అని చెప్పేసి ఎలా చెప్తారు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏసీ అనే టెర్మినల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాన్స్ఫార్మరు సెకండరీ సైడ్ నుంచి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏసీ టెర్మినల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి సెకండరీ సైడ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. సో ఇప్పుడు మనకి ఎల్లో వైర్లు ఉన్నాయి సెకండరీలో. సో మనకి ఇక్కడ ఎల్లో వైర్లు వచ్చినాయి కదా, అంటే ఇది ఏసీ అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం దీనికి ఏసీ సిగ్నల్, ఏసీ సప్లై ఇవ్వాలి. సెకండరీ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ నుంచి ఏసీ సిగ్నల్ ఇవ్వాలి.
ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్లక్స్ నీట్గా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే యూనిక్గా పేస్ట్ మొత్తం ఆ ఎయిర్ గ్యాప్లు ఏం లేకుండా శుభ్రంగా చేసుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు టర్నులు కూడా అంటిస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసాము, థియరిటికల్గా మనం అనుకున్న దాని ప్రకారం మనము కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏం జరిగి ఉండాలి, ట్రాన్స్ఫర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కనెక్షన్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది మనకి ఆన్ అవ్వాలి యాంప్లిఫైర్. రెడ్ లైట్ పడుకుండా, అంతకుముందు మనకేమైంది, డైరెక్ట్గా వెలిగింది కదా లైట్. సో ఇప్పుడు వెలగకూడదు అనమాట. చూద్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు సో ఆయన చూసారా, లైట్ కూడా గ్లో అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకు సెట్ అయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు